హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ఐ మేక్ వీక్లీ కాంటెంట్ కాల్డ్ ఎస్ రూల్ విత్ రాచెస్. అది నా లేడీ డ్రామా, మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. దాంతోపాటు ఐ టేక్ యూ అరౌండ్ జ్యువెలరీ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ షో యూ గైస్ వాట్ అమేజింగ్ కలెక్షన్ హైదరాబాద్ హ్యాస్ టు ఆఫర్ ఫర్ యూ. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నేను అనుకోకుండా స్వర్ణకంచిలో సిల్వర్ సెక్షన్కి వచ్చాను అండ్ ఓ మై గాడ్, వీళ్ళ దగ్గర ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉంది తెలుసా. నేను ఎప్పుడు వచ్చినా సరే మిమ్మల్ని గోల్డ్ జ్యువెలరీ, లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ, బీడ్స్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ ఇవి చూపిస్తా కదా, బట్ దే హ్యావ్ సచ్ అమేజింగ్ సిల్వర్ కలెక్షన్. ఐఎమ్ గోయింగ్ టు షో యూ. నేను ఇక్కడ చూపించేవి సిల్వర్ ఆర్టికల్స్ అనమాట. సో ఐ వాంటెడ్ యూ గైస్ టు సీ వాట్ దే హ్యావ్ ఫర్ యూ. నేను చిన్నది ఏమన్నా తీసుకుందామని చూస్తుండే ఉగాదికి అలా, అండ్ యూజువలీ గణపతి విగ్రహం ఏదైనా చిన్నది దొరికితే తీసుకుందాము అని అనుకుంటున్నాను అనమాట. But they have a lot of collection, so let me show you one by one. Okay, first వచ్చేసి నేను మీకు లక్ష్మీదేవితో స్టార్ట్ చేస్తాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్, వాట్ ఓ బ్యూటీ, ఎంత బాగుంది తెలుసా. ఇది చాలా చాలా బాగుంది. ఇక్కడ స్వర్ణ మహోత్సవం జరుగుతుంది కదా, అందులో మీకు సిల్వర్ పైన చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు సిల్వర్ కొందాము అని అనుకుంటుంటే, మీకు పెళ్ళి ఉంది అన్న, పెళ్ళికి పెట్టాల్సిన సామాన్ అంతా కూడా ఇక్కడ ఉంది సిల్వర్లో. సో నేను మీకు అవన్నీ చూపిస్తా. ఒకవేళ మీరు కొనాలనుకుంటుంటే స్వర్ణకంచి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. 0 మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఆల్ సిల్వర్ ఆర్టికల్స్ పైన. నేను వెయిట్ మీకు ఏం చూపించట్లేదు, ఎందుకంటే వెయిట్ చూపించాలంటే ఇవన్నీ ఓపెన్ చేయాలి. సో నేను మీకు వెయిట్ చూపించట్లేదు, నేను మీకు జస్ట్ ఇవి చూపిస్తా. మీకు నచ్చిన వెయిట్లో ఉన్నాయండి, చిన్న నుంచి పెద్ద వరకు మీకు నచ్చిన వెయిట్లో ఉన్నాయి. అదే ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించిన లక్ష్మీదేవి ఉంది కదా, ఇది చిన్న లక్ష్మీదేవి, ఇది పెద్ద లక్ష్మీదేవి. చూడండి, డిపెండ్స్ అండి, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఒక్కో ఐటెం చూసేద్దామా. ఇదిగోండి లక్ష్మీదేవి, చూడండి ఎంత బాగుంది తెలుస్తుందా, అసలు చాలా బాగుంది. ఇక్కడ కాయిన్స్ కూడా ఎంత బాగా చెక్కినారు, గొలుసులు కూడా భలే ఉన్నాయి. చాలా నచ్చింది నాకు ఇది. సేమ్ ఇట్లానే మీకు ఇది చిన్నది ఉంది కదా, ఇదిగోండి పెద్ద లక్ష్మీదేవి. ఫేస్ చూడండి, చాలా కలగుంది, చాలా చాలా బాగుంది. ఇంత పెద్ద సైజు, ఇది చాలా చిన్న సైజు అండి. ఇది ఎంత ఉందంటే పెద్దగానే ఉంది ఇది కూడా, బట్ యా ఇది ఈ సైజు ఉందనుకోండి. బట్ దీంతో కంపేర్ చేసి ఇది చూడండి పెద్దగా ఉందన్నమాట. లక్ష్మీదేవి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదిగోండి బౌల్ చూడండి, మనం ప్రసాదం గిన్నె అంటాం కదా, అలా ప్రసాదం గిన్నె చాలా బాగుంది. 41 grams ఉంది. ఇదిగో ఇలా మంచిగా కింద స్టాండ్ లాగా వచ్చి ఇలా ఉంది. మనకి దీంట్లో మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఉందండి, పెద్ద సైజ్తో పాటు. నేను మీకు ఒక మీడియం సైజ్ది చూపిస్తాను. మళ్ళీ మనకి బౌల్స్లో ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇలా మనకి లోటస్ పెటల్స్ లాగా వచ్చినది లైట్ వెయిట్లో ఉందండి. ఇది 62 grams. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా 57 grams, కాకపోతే ఇదిలా మనకి ప్లెయిన్ ఫినిషింగ్ లాగా వచ్చింది. చాలా బాగున్నాయి ఇట్లా బౌల్స్. మీకు ఒకవేళ ఏమంటారు ప్రసాదం గిన్నెలు చూస్తున్నట్టయితే ఇలా బాగున్నాయి. ఇవి చూడండి దీపం కుందులు, చిన్న సైజ్ అండి. ఇవి జస్ట్ నాకు చెయ్యి అంత ఉన్నాయి అంతే, చిన్న సైజ్ దీపం కుందులు. మనకి పూజ రూమ్లోకి చాలా బాగుంటుంది. అంటే మీకు పెద్ద పూజ రూమ్ పెద్దగా లేదు అంటే మాత్రం ఇలా చాలా బాగుంటుంది. చూడండి వెరీ నైస్. ఇలా వీళ్ళ దగ్గర ఎన్ని సైజెస్ ఉన్నాయి అసలు. ఇది చిన్న సైజు, దీని నుంచి అసలు పెద్ద సైజు కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 4 feet ఆ సైజు వరకు ఉన్నాయి. మీడియం లెంత్వి చాలా బాగా వచ్చింది. చూడండి ఇది కూడా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది చాలా బాగున్నాయి ఇవి కూడా. ఓకే, నేను మీకు ఇప్పుడు బిందెలు చూపిస్తున్నా చూడండి. ఇది అష్టలక్ష్మి చెంబు. మనము వరలక్ష్మి వ్రతంకి కానీ ఏదైనా వ్రతం అప్పుడు ఇలా కొబ్బరికాయ పెట్టి వాడతాం కదా. నాకు నుంచి ఎక్కువ పూజ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఇదైతే అష్టలక్ష్మి చెంబు. నా దగ్గర ఉంది ఇది కాబట్టి నాకు తెలుసు, బట్ నా దగ్గర ఉన్న దానికన్నా చిన్నగా ముద్దుగా భలే ఉంది. సో మనకి అపార్ట్మెంట్లో చిన్న చిన్నగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా చాలా బాగా వస్తుంది. ఇది ఒకటైతే సేమ్ ఇలాగే నాకు ఇది కూడా బాగా నచ్చిందండి. ఇది జస్ట్ మనకి ఇలా లేజర్ కట్ వర్క్ లాగా వచ్చింది, ఎంబోజ్డ్ అలా ఏం లేదు. ఏమంటారు ఈజీ ఉందన్నమాట. లైక్ మనం కడుక్కోవడానికి దీనికి దానికి చాలా బాగుంటుంది. నేను భలేగా అనిపిస్తున్నా కదా అందులో. చాలా హై క్వాలిటీ, వెరీ 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 నైస్ ఏమంటారు చెంబు. ఇది నాకు బాగా నచ్చింది. అండ్ ఈ రెండుతో పాటు వీళ్ళ దగ్గర ఇలాంటి ఫినిష్ కూడా ఒకటి ఉందండి. ఇది వచ్చేసి యాంటిక్ ఫినిష్. ఇది చాలా గ్రాండ్గా ఉంది, కొంచెం బరువు కూడా గట్టిగా ఉన్నట్టుంది. చాలా చాలా బాగుంది. ఇదిగోండి యాంటిక్ ఫినిష్లో
అష్టలక్ష్మిది. మనకి ఈ చెంబులు కూడా చాలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. దీని నుంచి స్టార్ట్ అయితే మనకు కొంచెం పెద్దగా వెళ్ళి చివరికి బిందెలు బకెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సో యా, ఇదిగోండి పెద్ద సైజ్. నేను చూపించింది ఇంత చిన్నది బింద. సో దీంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద సైజు, ఇది ఇంకా చాలా పెద్దలాగా కూడా ఉందన్నమాట. సో మనకి యూజువలీ ఈ సైజు కన్యాదానం చేసేటప్పుడు బింద వాడతారు కదా, ఆ సైజ్కి. అదే చెప్పాను నేను మీకు, పెళ్ళి ఉంటే కూడా మీరు మంచిగా వచ్చి ఇక్కడ కంప్లీట్ వెడ్డింగ్కి కావాల్సినవి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నేను మీకు కొన్ని దేవుడి బొమ్మలు చూపిస్తా, చూడండి. వీళ్ళ దగ్గర అసలు దేవుడి బొమ్మలు భలే ఉన్నాయి. మీకు వారాహి అమ్మవారు చూపిస్తా చూడండి. ఓ మై గాడ్, అసలు తెలుస్తుందా ఎంత బాగుందో, అసలు ముఖం కనిపిస్తుందా మీకు? చాలా బ్యూటిఫుల్ ఉందండి. మీరు కావాలంటే ఆపి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేయండి, నేను జూమ్ చేసి చూపిస్తా, ఆగండి. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ ఉందండి, చూడండి. వారాహి అమ్మవారు చాలా బాగుంది. మీకు ఇలా అంటే బయట మనకు అంత ఈజీగా దొరకని గాడెసెస్ ఐడల్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి. ఇదిగోండి గణపతి చూడండి, చాలా బాగుంది. మీ దగ్గర ఇట్లా గణపతివి సెట్స్ కూడా ఉన్నాయండి. అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గణపతి ముగ్గురు ఉన్న సెట్స్ ఇక్కడ రెడీగా అవైలబుల్ ఉన్నాయి. సో మనకి చాలా ఇళ్ళల్లో 3 పెడతాం కదా, అలా కూడా బాగుంది. గిఫ్టింగ్కి కూడా చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్ని కృష్ణుడు చూడండి, చాలా బాగుంది. చిన్ని కృష్ణుడివి కూడా చాలా ఇంత చిన్న సైజు, ఇంతకన్నా చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర దేవుడి బొమ్మలు. ఇది చూడండి, అసలు ఇదైతే ఎంత మైండ్ బ్లోయింగ్ ఉంది, మీకు కనిపిస్తుందా? మంచిగా అనంత పద్మనాభ స్వామి, మళ్ళీ ఇక్కడే లక్ష్మీదేవి, పైన చిన్నగా బ్రహ్మదేవుడు కూడా వచ్చినారు. అసలు ఒక్కసారి మీరు కింద ఇది చూడండి, శివలింగం ఎంత బాగుంది. అండ్ పాము కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మీకు వెనకాల సైడ్ చూపిస్తా చూడండి. చూసిరా పాము చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. స్కిన్ చూసిరా ఎంత బాగా చెక్కిర్రో. నేను అనేది వర్క్మెన్షిప్ ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. 1 in 100 పీస్. ఇది వెరీ నైస్ ఐటమ్ అండి ఇది. నెక్స్ట్ వచ్చి అందరి ఇళ్ళలో మ్యాండేటరీ ఉండాల్సిన ఐటమ్ ఆవు దూడ. సో కానీ నాకు ఇక్కడ వీళ్ళ ఆవు పైన అన్ని దేవుళ్ళ పొజిషన్స్ చెక్కినారు. లైక్ అంటే దాన్ని ఎక్కడెక్కడ దేవుళ్ళు ఉంటాడు అన్న దానిపైన కూడా మంచిగా అన్ని దేవుళ్ళు వచ్చినాయి. కనిపిస్తుందా? వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా. ఆవు దూడ కూడా అంతే, చిన్న దాని నుంచి చాలా పెద్ద సైజ్ వరకు చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నేను జస్ట్ చిన్న సైజెస్ చూపిస్తున్నా, ఎందుకంటే యూజువల్లీ మనం చిన్నవి పెట్టుకోవడం ప్రిఫర్ చేస్తాం కదా. అన్లెస్ ఇట్స్ అ కమర్షియల్ స్పేస్, మనం చిన్నవి పూజ రూమ్లోకి కొంచెం చిన్నవి తీసుకుంటాము. ఇది చూడండి, అసలు మీకు ఇది ఎక్కడా కనిపించదు. మీకు తెలుస్తుందా? ఇది శ్రీచక్రం, ఇది తాబేలు పైన శ్రీచక్రం, చుట్టూ లక్ష్మీదేవులు. అండ్ వెనకాల మనకి కుబేరుడిది ఏమంటారు, మంత్రం కాదు, కుబేర యంత్రం, వెనకాల కుబేర యంత్రం ఉంది. వెరీ నైస్ పీస్. ఇది అంత ఈజీగా మీకు ఎక్కడ దొరకదు, ఇక్కడ దొరుకుతుంది. అండ్ మీకు ఇక్కడ కింద చూస్తే 92.5 హాల్ మార్క్ కూడా వేసి ఇస్తున్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి సిల్వర్లో శ్రీచక్రం. చాలా మంది శ్రీచక్రం ఇంట్లో పెట్టుకొని నిత్య పూజలు చేసుకుంటారు. సో మీరు అట్లా శ్రీచక్రం చూస్తున్నారు అంటే మాత్రం ఇక్కడ రండి. ఇక్కడ కూడా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంది శ్రీచక్రం. ఇదిగోండి విష్ణు పాదాలు, ఎంత బాగున్నాయి కనిపిస్తుందో మీకు. అసలు విష్ణు పాదాలు చాలా బాగున్నాయి. మా ఇంట్లో ఇత్తడిలో ఉన్నాయి, బట్ వెండిలో చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. అసలు మీరు దీనిపైన వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. దాంతోపాటు మీకు ఇండివిజువల్గా వద్దు అనుకుంటే మీకు ఇలా షటగోపం స్టైల్లో ఇలా కూడా ఉందన్నమాట. కనిపిస్తుందా? చాలా బాగుంది. అదే వెంకటేశ్వర స్వామివి నిజరూప పాదాలు అంటే ఇవి చాలా బాగుంది. మీకు ఇక్కడ కూడా కనిపిస్తుందా? శంకు చక్రాలు, నామం ఇలా వచ్చాయి. చాలా బాగుంది. మీకు పూజ రూమ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. శివలింగం చూడండి ఎంత బాగుంది. అండ్ పైన మీకు ఒక్కసారి చూడండి, చూసినారా ఎలా వచ్చిందో పాము? చాలా బాగా చేస్తున్నారు, అంటే వర్క్ చాలా బాగుంది. నేను ఇంత ఏమంటారు సొఫిస్టికేటెడ్గా వర్క్ చూడలేదు ఎప్పుడు, కాబట్టి నాకు అన్నీ బాగా నచ్చుతున్నాయి. మనకి
మనకి అష్టలక్ష్మిలు ఇలా బార్ వచ్చి దానిపైన ఇలా సెట్ చేసి ఉన్నాయన్నమాట. మనకి ఇలా కూడా చాలా బాగుంటుంది, డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇది పూజ కన్నట్టే కాకుండా డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా బాగుంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్తో మధ్యలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి వచ్చి ఇక్కడ దశావతారాలు ఇచ్చారు. చాలా బాగుంది చూడండి. ఇది కూడా కనిపిస్తుందా? వెరీ బ్యూటిఫుల్ వన్ ఇది కూడా. ఇదిగోండి, మనకి ఇలా చిన్న కలశం ఉంది. ఇలా ఉంటే మనకు ఒకవేళ కొన్ని ఫ్యామిలీస్కి పూజలప్పుడు కలశం పెట్టుకోవడం ఉండదు. అలా లేకపోయినా మనం ఇలా సింపుల్గా వెండి కలశం పెట్టేసుకున్నా కలశం పెట్టినట్టే కౌంట్ అవుతుందంట, నాకు ఎవరో చెప్పినారు. సో మాకున్న ఈ కలశాలు పెట్టుకోవడం, సో మేము కలశం పెట్టుకుంటాం. ఇది చూడండి, మంచిగా కొబ్బరికాయ అన్నిటితో పాటు వచ్చింది. మనం జస్ట్ ఇలా బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవడమే. చాలా బాగుంది ఇది కూడా. దీంతో పాటు ఇది చూడండి, ఇది వీళ్ళ దగ్గరే స్పెషల్ అంట, ఎక్కడ దొరకదంట. కామధేను అండ్ కల్పతరు చూసిన బాగుంది కదా ట్రీ. అది మనందరి దగ్గర ఇలాంటిది ఒకటి ఆల్రెడీ ఉండుంటుంది. మీ దగ్గర లేకపోతే ఇక్కడ తీసుకోండి. అమ్మవారి ఫేస్ ఇది అందరి దగ్గర ఉంటుంది, ఒకవేళ లేకపోతే తీసుకోండి. ఇది అమ్మవారి ఫేస్. మనకి ఏమంటారు, వరలక్ష్మి వ్రతం అప్పుడు యూజ్ చేస్తాం కదా అది. ఇప్పుడు చాలామంది దేవి నవరాత్రులకు కూడా ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు. సో ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు కొనాలనుకుంటే ఇక్కడ తీసుకోండి. ఎవరైనా గాయత్రి మంత్ర సాధన అలా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మీకు ఇక్కడ చూడండి, గాయత్రి అమ్మవారిది కూడా ఉన్నారు. అంటే ఇలా మనకి కొంచెం డిఫరెంట్గా వారాహి అమ్మవారు కానీ ఇలా గాయత్రి దేవి కానీ వీళ్ళు మనకి నార్మల్ రెగ్యులర్ స్టోర్స్లో దొరకరు కదా, మనకి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఒక్కసారి అయితే స్వర్ణకంచి వచ్చి చెక్అవుట్ అయితే చేయండి. దీంతో పాటు ఇది చూడండి, మనం ఎట్లా దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కంప్లీట్ పూజ సెట్ అండి. ఇది వచ్చేసి మనకి ఉద్దరిని, మళ్ళీ మనకి ఇది వచ్చేసి మనకి ఉద్దరిని, ఇంకా తీర్థంది మనకు ఉంటుంది కదా అది. అండ్ ఇది వచ్చేసి పంచపాలి. అండ్ ఇవి వచ్చేసి చిన్న దీపం కుందులు. మనం దానిపైన పెడతాం కదా, వ్రతం పీట పైన యూజువల్లీ పెట్టుకుంటాం, లేకపోతే మనం నార్మల్గా మీరు పూజ రూమ్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి గంట. అండ్ మనకి 2 ప్రసాదం గిన్నెలు కూడా వచ్చినాయి. దాంతోపాటు ఒక పెద్ద పూజ ట్రే కూడా వచ్చింది, మీకు వేరే వాటికి యూజ్ అయ్యేటట్టు. చాలా బాగుంది. మీరు ఇది గిఫ్ట్ పర్పస్కి కూడా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఆఫ్కోర్స్ ఇవాళ మనకున్న సిల్వర్ రేట్కి ఇంత గిఫ్ట్ ఇవ్వలేం, కానీ అట్లీస్ట్ ఇదన్నా ఇవ్వచ్చు. మీకు ఇలా ఇంట్లో సిల్వర్ ప్లేట్స్లో తినాలి అని అనుకునే వాళ్ళకి ఇలా సిల్వర్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి. చిన్న దగ్గర నుంచి పెద్ద ప్లేట్స్ వరకు ఉన్నాయి. అంటే ఇది నేను చూపించేది పెద్ద ప్లేట్, చిన్నది కూడా ఉండాలి ప్లేట్, కొంచెం చిన్నవి, కొంచెం సన్నగా. ఇది కొంచెం హెవీ ఉంది, కొంచెం సన్న ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ మీరు కావాలనుకుంటే. దీంతో పాటు గ్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వేరే పూజా ఆర్టికల్స్ ఉంటాయి కదా, హారతి ఇచ్చేవి, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను జస్ట్ మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. వీళ్ళ దగ్గర యాంటీక్ ఐటమ్స్ పైన ఆఫర్ ఉందంట. సేమ్ అలాగే మనకి యాంటీక్లో వచ్చినాయి చూడండి, సిల్వర్ ఐటమ్స్ మొత్తం యాంటీక్లో వచ్చినాయి. మీరు యాంటీక్లో తీసుకోవాలనుకుంటే మీకు కంప్లీట్ సెట్ యాంటీక్లో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఒకలాంటి ఫినిష్ ఉంటే అలాంటి దాంట్లోనే అన్నీ కొంటూ ఉంటాం కదా. సో ఒకవేళ మీరు ఇలా యాంటీక్ది సిల్వర్ది పూజా సెట్ తీసుకున్నారనుకోండి, మనకి ఇలా యాంటీక్లో దీపం కుందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కూడా చాలా బాగున్నాయి. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, కాబట్టి యూజువల్లీ అందరి ఇళ్ళల్లో మనకి సిల్వర్లో అరటి చెట్టు అండ్ తులసి చెట్టు ఉంటాయి. ఇప్పుడు మనకు అపార్ట్మెంట్స్లో లైట్ లేక మనకి దొరకవు కదా. ఆల్సో అరటాకులు కూడా మనకు అంత ఈజీగా దొరకవు, కాబట్టి ఇవి ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటారు. ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నా, మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో కానీ ఇలా కూడా మనకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. యాంటిక్లో కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇదిగోండి, ఇది చూడండి, యాంటీక్లో ఉంది, కనిపిస్తుందా మీకు? తులసి చెట్టు భలే ఉంది, క్యూట్గా. తులసి కోట కూడా బాగుంది, అండ్ తులసి చెట్టు కూడా చాలా బాగుంది. ఇదిగోండి, ఇది చూడండి, నా ఫేవరెట్ ఐటమ్ మీకు లాస్ట్ చూపిస్తున్నా. ఇది ఫ్లవర్ బాస్కెట్, కాకపోతే ఇది ఓవల్ షేప్లో ఉంది, నాకు రౌండ్వి నచ్చుతాయి. బట్ వీళ్ళ దగ్గర ఇవి కూడా చాలానే ఉన్నాయి. మీకు ఎవరైనా కావాలి అని అనుకుంటే ఫ్లవర్ బాస్కెట్ కోసం చూస్తున్నట్టయితే చూడండి. ఇదిగోండి రౌండ్ది, ఇది కూడా చాలా బాగుంటుంది, కనిపిస్తుందా మీకు? వెరీ నైస్. ఇది కొంచెం పెద్దగా ఉంది, చిన్నవి కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర. సో ఉయ్యాలలు, సాయిబాబా, మళ్ళీ మనకి హారతి ఇచ్చేవి, ఇంకా చాలా ఉన్నాయి.
అగరబత్తీలు పెట్టే స్టాండ్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఒకవేళ మీరు మాత్రం సిల్వర్ ఆర్టికల్స్ చూస్తున్నారు అని అంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. వీళ్ళ స్వర్ణ మహోత్సవంలో మీకు సిల్వర్ ఆర్టికల్స్ పైన ఆఫర్ ఉంది. ఇక్కడికి వచ్చి మీరు చెక్అవుట్ చేస్తే మీకు తెలుస్తుంది ఏంటి ఆఫర్, ఎక్కడెక్కడ దేనిపైన ఉన్నాయని. బట్ హాల్మార్క్ 92.5 సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిపైన మీకు ఫ్లాట్ 10% ఆఫ్ ఉంది. అండ్ ఇలాంటి సిల్వర్ ఆర్టికల్స్ పైన మీకు మేకింగ్ ఛార్జెస్ లేవంట. దీంతోపాటు మీకు గోల్డ్ ఏమైనా కొనాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఒకవేళ స్వర్ణ కంచిలో గోల్డ్ తీసుకుంటే స్వర్ణ మహోత్సవం ఆఫర్లో మీకు ఎవ్రీ తులం ఆఫ్ గోల్డ్ పైన మీకు ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. అట్లనే మీరు ఒకవేళ డైమండ్ జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే 49,900 రూపీస్కి VVSEF IGI సర్టిఫైడ్ డైమండ్స్ ఇస్తున్నారు అనమాట మీకు ఈ ప్రైస్ రేంజ్కి. లేదు నేను మెల్లిగా తీసుకుంటాను, నేను సేవింగ్స్ ప్లాన్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఉంటుంది కదా, 11 మంత్స్ సేవింగ్స్ ప్లాన్ ఉంది. నేను మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చేస్తాను, మీరు కాల్ చేస్తే సేవింగ్ ప్లాన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళు. ఒకవేళ ఈ 11 మంత్స్ సేవింగ్స్ ప్లాన్లో మీరు తీసుకున్న అమౌంట్ని బట్టి మీకు గోల్డ్ ఆర్ సిల్వర్ కాయిన్స్ ఫ్రీగా ఇస్తారనమాట. ఒక్కసారి మీరు చెక్అవుట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్వర్ణ కంచి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.